మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ పాడ్కాస్ట్ ద్వారా వాక్యం వింటున్న ప్రతి వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. దేవుడు మిమ్మును దీవించునుగాక. కీర్తనల గ్రంథం 9వ కీర్తన 9వ చరణం. నలిగిన వారికి తాను మహాదుర్గమగును, ఆపత్కాలములలో వారికి మహాదుర్గమగును. చదివినటువంటి వాక్య భాగంలో మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు, మన రక్షకుడైనటువంటి దేవుడు మనకు మహాదుర్గముగా ప్రత్యక్షమవుతూ ఉన్నారు. దుర్గము అంటే కావలి కోట, ఒక బలమైనటువంటి ఆశ్రయపురము. ఆ కోటను ఏది కూడా దాటలేదు, అది ఇక అసంభవము అని దాని యొక్క అర్థం. ఆయన మనకు మహాదుర్గము అంటే గొప్ప కోట, ఇక ఏ శత్రువు కూడా దానిలోకి ప్రవేశించడానికి ఆస్కారమే లేనటువంటి మహాదుర్గము. ఆయన మనకు మహాదుర్గముగా ఉన్నాడు. ఇక్కడ మనం గుర్తిస్తాం, ఆయన మనకు మహాదుర్గముగా ఉన్నాడు అన్నదానికి వారు ఏ విధంగా ఉన్నారు, వారి యొక్క పరిస్థితి ఏ విధంగా ఉన్నది, వారు ఏ స్థితిలో ఉన్నారు అని మనం గమనించినట్లయితే వారు నలిగిన వారుగా ఉన్నారు మొదటిగా. రెండవదిగా ఆపత్కాలములో వారు ఉన్నారు. నలిగిన ప్రతి స్థితిలో ఆయన విడిపించుటకు, తన కోటలో భద్రపరచుటకు మహాదుర్గముగా ఆయన ఉన్నాడు. మనం యోసేపు యొక్క జీవిత చరిత్రను చూసినట్లయితే తన సహోదరుల చేత యోసేపు ఎంతో నలపబడ్డాడు, బానిసత్వంలో నలపబడ్డాడు, తన పై అధికారుల చేత నలపబడ్డాడు, ప్రతి వారి చేత నలపబడుతూనే ఉన్నాడు. అయితే తాను ఆశ్రయించినటువంటి దేవుడు యోసేపును ఎంత మాత్రమో విడిచిపెట్టలేదు. అందుకే మనకు 2వ వచనాన్ని గమనిస్తాం. 10వ వచనం, యెహోవా నిన్ను ఆశ్రయించు వారిని నీవు విడిచిపెట్టువాడవు కావు. అవును, యోసేపు ఆయనను ఆశ్రయించున్నాడు కాబట్టి, యోసేపు ఆయనను నమ్ముకున్నట్టు చేత నలబడి ఉన్నాడు కాబట్టి దేవుడు యోసేపుకు మహాదుర్గముగా ఉన్నాడు. నలిగినటువంటి పరిస్థితుల్లో నుండి దేవుడు వాసన భరితమైనటువంటి పరిమళముతో కూడినటువంటి సాక్ష్యం వెదజల్లునట్లుగా దేశంలోనే గొప్ప ఉన్నత స్థాయిలో యోసేపును దేవుడు నిలబెట్టాడు. నేటి వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, నలపబడేటువంటి అనుభవంలో ఒకవేళ ఉన్నట్లయితే నేడు పరిశుద్ధాత్ముడు తేటగా సెలవిస్తున్నాడు, నేను నలిగిన వారికి మహాదుర్గము. ఆర్థిక ఇబ్బందుల చేత, అప్పుల సమస్యల చేత, అనారోగ్యము చేత, అసమాధానాల చేత, కలహాల చేత, ఓటముల చేత, అపజయాల చేత, తప్పుడు తీర్పుల చేత, కోపోద్రేకుల చేత, మోసాల చేత, ఇలా ఏ కోణాల్లో, ఏ విషయాల్లో, ఏ ప్రతికూలమైనటువంటి పరిస్థితుల్లో నలపబడుతూ ఉన్నారో ఆ నలపబడుతున్న వారికి ప్రభు యొక్క వాక్యము సూటిగా, తేటగా, స్పష్టంగా సెలవిస్తున్నది, నేను నలిగిన వారికి మహాదుర్గము. మనకి మహాదుర్గముగా ఆయనే ఉన్నప్పుడు ఎవరు మనకు హాని చేయగలరు? అందుకే వాక్యం ఈ రీతిగా ఉన్నది, ఆయన మన పక్షముగా ఉండగా మనకు విరోధి అయిన వాడు ఎవడు? ప్రభువే మనకు మహాకోటగా ఉన్నప్పుడు, గొప్ప కావలి కోటగా ఉన్నప్పుడు, దుర్గముగా మనకు ఉన్నప్పుడు, ఆశ్రయపురంగా మనకు ఉన్నప్పుడు ఇక ఏ శత్రువు మనకు హాని చేయగలడు? ఏ శత్రువు మన ధరికి చేరగలడు? ఎవడును ఎంత మాత్రమును హాని చేయ వీలు పడదు. మరియు ఇక 2వ గుంపును మనం చూస్తాం, ఆపత్కాలములో ఉన్న వారికి కూడా ఆయన మహాదుర్గము. ఆపత్కాలములో ఎవరు ఉన్నారు? దావీదును మనం చూస్తాం. తాను మేలు చేసి, సహాయము చేసి, మంచి చేసినటువంటి దావీదుకు సౌలు రాజు హాని చేయ తలపెట్టాడు, ఆపదను తలపెట్టాడు, తనను చంపుదామని ప్రయత్నం చేస్తున్నాడు, తరుముతూ ఉన్నాడు, వీటిని విసురుతూ ఉన్నాడు, సైన్యమును పంపిస్తూ ఉన్నాడు. ప్రతి విషయంలో దావీదును ఆపదకు గురి చేస్తున్నాడు. ఈ సందర్భంలో దావీదు ప్రతి సందర్భంలో కూడా, ప్రతి విషయంలో కూడా, ప్రతి దినము కూడా ఆపదకు గురి అవుతూ ఉన్నాడు. అయితే దావీదు ఆపత్కాలమున నేను యెహోవాకు మొర్ర పెట్టగా ఆయన నా మొరను విన్నాడు అన్నటువంటి మాటను ధైర్యంగా ప్రకటించాడు. ఆ మాటను కీర్తనగా రాసుకున్నాడు. ఆ మాట నిజము అని కీర్తిస్తూ ఉన్నాడు. దావీదు ఆపత్కాలమందు యెహోవాకు మొర్ర పెట్టగా యెహోవా దావీదును తప్పించాడు. ఎందుకంటే ఆపత్కాలములో ఉన్న వారికి ఆయన మహాదుర్గము. దావీదు ఏ విషయంలో ఆపదలో చిక్కుకుంటూ ఉన్నాడో ఆ ప్రతి సందర్భంలో కూడా దేవుడు విడిపిస్తూనే ఉన్నాడు. మహాదుర్గముగా దావీదుకు దేవుడు ఉన్నాడు, ఆశ్రయపురంగా ఉన్నాడు, ఆశ్రయదుర్గముగా ఉన్నాడు. దావీదును అన్ని కోణాలలో తప్పిస్తూ వచ్చాడు. నేటి వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, ఏ విషయాల్లో ఆపదలో చిక్కుకుని ఉన్నారు? ఏ విషయాల్లో నలపబడుతూ ఉన్నారు? కట్టవలసినటువంటి వాటిని సకాలంలో కట్టలేక ఆపదలో చిక్కుకుని ఉన్నారా? ఇక కొన్ని రోజుల్లో మన చేతికి కోరుకున్నది లభిస్తుంది అన్నంతలో అది మనకు దూరమైపోయి దాని మీద పెట్టినటువంటి పెట్టుబడి అంతా నష్టపోయి ఆపదలు చిక్కుకుని ఉన్నారా? చదువుల్లో ఉన్నత శిఖరాలను అధిరోహిస్తాం అనుకునే లోపు ఈవులన్నీ దూరమైపోట చేత నలపబడుతూ ఉన్నారా? ఆ
చదువు తగినటువంటి జ్ఞానం లేదని లోపల దిగులు పడుతూ నలపబడుతూ ఉన్నారా? సంతాన లేమితో బాధపడుతూ నలపబడుతూ ఉన్నారా? అందరి చేత అవమానాలకు గురి అవుతూ నిందలను అవమానాలను అనుభవిస్తూ ఆపత్కాలంలో చిక్కుకొని ఉన్నారా? మేలు చేసి ఆపదలు చిక్కుకొని ఉన్నారు. ఏ విషయాల్లో ఆపదలు చిక్కుకొని ఉన్నారు? పరిశుద్ధాత్ముడు తేటగా సెలవిస్తున్నాడు, నేను నలిగిన వారికి, ఆపత్కాలంలో ఉన్న వారికి మహాదుర్గముగా నేను ఉన్నాను. నేను నన్ను నమ్ముకున్న వారికి, నా చెంతకు చేరిన వారికి ఎప్పుడు కూడా మేలు చేస్తాను. వారిని ఎంత మాత్రమును నేను విడిచిపెట్టను. వారి మొర్రను నేను నిశ్చయంగా ఆలకిస్తాను. ఇక్కడ మనం ఇంకో విషయాన్ని గమనిస్తాం. నలిగిన వారు, ఆపత్కాలంలో ఉన్న వారికి ఆయన మహాదుర్గము అని అన్నప్పుడు, నలపబడిన వారు ఎవరు? వారు ఏం చేయడం చేత ఆయన వారికి మహాదుర్గంగా ఉన్నాడు? ఆపత్కాలంలో ఉన్నవారు ఏం చేయడం చేత ఆయన వారికి మహాదుర్గంగా ఉన్నాడు అని చూసినట్లయితే, నలిగిన వారు, కాలంలో ఉన్నవారు ఆయనకు మొర్ర పెట్టినందున ఆయన వారికి మహాదుర్గముగా ఉన్నాడు. వారు నలిగి ఉన్నటువంటి పరిస్థితుల్లో, నలపబడుతున్నటువంటి స్థితిగతులలో, ఆపత్కాలంలో చిక్కుబడినటువంటి అనుభవాలలో విడిపించగలిగినటువంటి నాదునికి వారు మొర్ర పెట్టుకుని ఉన్నారు. మన పితరులను మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, వారు ఆపదలలో చిక్కుకుని నాడు, ఇరుకున పడినప్పుడు, ప్రతి ప్రతికూలమైనటువంటి పరిస్థితుల్లో యెహోవాకు మొర్ర పెట్టుకుని ఉన్నారు. ఆ క్షణముందున వారు విడుదలను పొంది ఉన్నారు. నేటి వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, మనం ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, నలపబడుతున్నప్పుడు, నలిగి ఉన్నటువంటి అనుభవాలలో, ఆపదలలో చిక్కుకొని ఉన్నప్పుడు, మన పాదం ఏ పాపము చేత చిక్కుబడి ఉన్నదో ఆ ఆపదలలో నుండి విడిపించబడడానికి ఒకే ఒక్క అవకాశం మనకు అనుగ్రహింపబడి ఉన్నది. అది మన ప్రభు అయినటువంటి యేసు నామములో మొర్రపెట్టుట, ప్రార్థించుట, వేడుకొనుట, ఆయన యొద్ద విచారణ చేయుట, ఆయన మీద విశ్వాసం ఉంచుట చేత ఆయన మనకు విడుదలను అనుగ్రహిస్తాడు. ఆ సమయంలో ఆయన మనకు మహాదుర్గముగా ఉంటాడు. కనుక మహాదుర్గముగా ఉన్నటువంటి ప్రభువుకు మన విన్నపమును కృతజ్ఞతాపూర్వకముగా తెలియచేద్దాం. ఆయన నామ ఆశ్రయంలోకి మనం చేర్చబడదాం. ఆయన ద్వారా కార్యాలను పొందుకుందాం. ఆయన చేసేటువంటి కార్యము కొరకు విశ్వాసముతో, నిరీక్షణతో కనిపెట్టుకుని, నిరీక్షణ కలిగి మొర్ర పెడుతూ ఆయన మీద ఆనుకుందాం. దేవుని ద్వారా కార్యాలను అనుభవిస్తాం. దేవుని సాక్షిగా తేజల్లుదాం. ఈయన దేవుని మాటలు ప్రతివాని హృదయంలో నిరకట్టి ఫలింపు చేయును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. తలలు వంచి కన్నులు మూసినట్లయితే మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపీకరణ కటాక్షంగా నా తండ్రి, నా ప్రభు, ఈ వాక్యం ప్రతి వారిని మీరు నిండారులుగా దీవించండి, ఆశీర్వదించండి. నీవు మహాదుర్గముగా మాకు ప్రత్యక్షమైనందుకు నీకు వందనాలు. నలిగి ఉన్నటువంటి స్థితిలో, ఆపత్కాలంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఉన్న ప్రతి బిడ్డకు మీరు మహాదుర్గముగా ఉండి వారిని ఆదుకునండి. ఇంక వారి ప్రతి అవసరతను, అక్కర్ను నీ మహిమేశ్వరులు తీర్చి నీ రాకడకు రాజ్యములకు సిద్ధపరచుమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.